హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఫేవరెట్ షో సెలబ్రేషన్స్. మనకి నచ్చిన మీరంతా మెచ్చిన నటీనటుల మనోభావాలు, అలాగే వారి బర్త్డే సెలబ్రేషన్స్ మన సెలబ్రేషన్స్ లో. సో ఈ రోజు సెలబ్రిటీ ఎవరా అనుకుంటున్నారా? చెప్తాను. దానికంటే ముందు మన కేక్ డిజైనర్ అపూర్వ గారిని పిలుద్దాం. వెల్కమ్ టు అపూర్వ. హాయ్. హాయ్ పింకీ. హాయ్. How are you? I'm good. How are you? I'm very good. Full happy ఉన్నావు, యూత్ఫుల్ ఉన్నావు. ఏంటి సంగతి? యూత్ఫుల్ ఉన్నాను, నువ్వే కదా చెప్పేసావు. అవును. సో నీకే తెలిసిపోతుంది. అదే హింట్ ఏంటి నాకు? లేదు, యూత్ఫుల్ గా అంటే సరే, ఇప్పుడు నీకు హింట్ ఇచ్చేయాలా? హింట్ ఇవ్వు, ట్రై చేస్తా. ఓకే. అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది. I actually have 3 names in my mind. చెప్పండి. ముగ్గురు యాక్ట్ చేశారు అందులో. One is Tarun. ఆర్ట్ ఎవరిది? Oh my God, Sai Kiran గారు. Yes. Wow, that's so sweet. Yes. Superb. సో మనం సాయి కిరణ్ గారి బర్త్డే సెలబ్రేషన్స్ చేసేస్తున్నాం Very కదా. nice. సో దానికి నువ్వేం కేక్ ప్రిపేర్ చేస్తావు? Wow, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, చాలా ఎక్సైటెడ్ ఉంది నాకు యాక్చువల్లీ. ఓకే, సో ఏం కేక్ ప్రిపేర్ చెయ్యను? సో యూనిక్ కేక్ ప్రిపేర్ చేస్తాను నేను కదా. హౌ అబౌట్ చాకో కివీ కేక్? కివీ. ఓకే. కివీ ఫ్రూట్స్ తో చేసేస్తావా? నో, క్రష్ వాడదాం. ఓకే. ఓకే, సో చాక్లెట్ అండ్ కివీ కాంబినేషన్ లో ఏదైనా కేక్ ప్రిపేర్ చేద్దాం. చాక్లెట్ కివీ కేక్. ఓకే. ఓకే, సో మన చాక్లెట్ కివీ కేక్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ఎస్. మార్గో బటర్, ఎగ్స్, షుగర్, మైదా, ఐసింగ్ షుగర్, మిల్క్, గ్రీన్ కలర్, వెనిలా ఎసెన్స్, చాక్లెట్ సాస్, కివీ క్రష్, చాకో చిప్స్, కేక్ జెల్, కోకో పౌడర్. ఓకే అపూర్వ, చాక్లెట్ కివీ కేక్ కి కావాల్సిన పదార్థాలన్నీ మన దగ్గర రెడీగా ఉన్నాయి. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి? స్టెప్ 1. సో స్టెప్ 1, ఓకే, మార్గో బటర్ తీసుకుందాం. నాకు రబ్బర్ స్పాచులా ఇచ్చేవా. సో 300 grams ఆఫ్ మార్గో బటర్ అండ్ 2 tablespoons ఆఫ్ కేక్ జెల్. మిక్సింగ్ కి వేసుకుందాం. ఓకే, సో నెక్స్ట్ ఇంగ్రీడియంట్ షుగర్ యాడ్ చేసుకుందాం. 400 grams. సో మన షుగర్ మిక్స్ అయ్యే ప్రాసెస్లో ఎగ్స్ కూడా యాడ్ చేసేసుకుందాం. 6 eggs తీసుకుందాం. సో ఒక్కసారి స్పీడ్ పెంచుకుంటున్నా లహరి, సో దట్ యాజ్ యూజువల్ బటర్ ప్రాపర్గా మిక్స్ అవుతుంది కదా. సో మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకుంటా. సో నెక్స్ట్ కోకో పౌడర్ యాడ్ చేస్తాను. కోకో పౌడర్ నేను 25 grams ఫ్లేవర్ రావడానికి. ఎగ్జాక్ట్లీ 25 grams ఆఫ్ కోకో పౌడర్. ఓకే. చాక్లెట్ ఫ్లేవర్ అండ్ చాక్లెట్ కలర్ కూడా దీంతోనే అనుకో. సో మన ఫైనల్ ఇంగ్రీడియంట్ ఫర్ బ్యాటర్ మైదా. సో ఇది కూడా 300 grams. సో ఫైనల్లీ కొంచెం మిల్క్ యాడ్ చేసేస్తా. సో ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసాం కాబట్టి ఒకసారి స్పీడ్ పెంచేసామంటే ప్రాపర్ మిక్సింగ్ అయిపోతుంది. ఓకే. అంతలోపల నేను ప్యాన్ రెడీ పెట్టా కదా, అది ఇచ్చేసి దీన్ని మొత్తం కంప్లీట్గా బటర్తో లైన్ చేసేసి బటర్ పేపర్ కూడా ఇచ్చేసాను. సో ఐ థింక్ ఇక్కడ మిక్సింగ్ కూడా అయిపోయింది కదా. ఒకసారి బౌల్ సైడ్కి చూసావు కదా, అంత వైట్గా బటర్ ఉండాలని. అది కూడా ఒక్కసారి ఇలా హ్యాండ్ మిక్స్ చేసేసామంటే మనం ఇంతకు ముందు చేసిన దానిలాగా రిచ్ చాక్లెట్ ఫస్ట్ నార్మల్ గా లాస్ట్ ఒక 4 episodes ఒకసారి బ్యాటర్ ఈవెన్ గా స్ప్రెడ్ చేసేస్తాను.
ఒక 2-3 టైమ్స్ ట్యాప్ చేసేసి అవన్లో పెట్టేద్దాం. షూర్. చలో లెట్స్ గో. నేను స్మెల్ చేస్తాను. వావ్, కోకో స్మెల్ వస్తుంది కదా కంప్లీట్ గా. యా. Okay, so as usual 180 degrees centigrade temperature, top and bottom heat, and Okay. 40 minutes of timer. ఓకే, నెక్స్ట్ స్టెప్ Next cream prepare చేసుకుందాం. క్రీమ్ ప్రిపేర్. సో 40 minutes నెక్స్ట్ మళ్ళీ యాజ్ యూజువల్ క్రీమ్ ప్రిపరేషన్. Yeah. సో వావ్, చాకో కివీ కేక్ సాయి కిరణ్ బర్త్డే సెలబ్రేషన్స్ కోసం అని చాకో కివీ కేక్ రెడీ అప్. సో నెక్స్ట్ స్టెప్. Yeah, next cream అన్నాను కదా, Yes. స్టార్ట్ చేసేద్దామా? సో ఇందులో ఆల్రెడీ నేను 500 grams of మార్గో బటర్ రెడీగా పెట్టాను. సో మిక్సింగ్ స్టార్ట్ చేద్దాం. ఓకే. అండ్ అట్ ద సేమ్ టైం దానికి మనకి 900 grams of ఐసింగ్ షుగర్ కావాలి. ఓ ఫైన్. సో ఇప్పుడు కొంచెం మిల్క్ కూడా యాడ్ చేసుకుందాం. మిక్స్ కొంచెం స్పీడ్ పెంచుకుంటాం. అది మిక్స్ అవ్వడానికి ఒక 5 minutes అలా పడుతుంది. మన కేక్ సంగతి ఏంటి? నేను అదే అడుగుదామని. అవునా, మరి అయితే తెచ్చేసుకుందాం పదా. లెట్స్ గో. ఓకే. సో బాగా డార్క్ అయి ఉంటుంది కదా, నేనైతే అనుకుంటున్నాను. రిచ్ చాక్లెట్ లుక్ వచ్చేసి ఉంటుంది. వావ్, యా పర్ఫెక్ట్. అలానే అనుకున్నాం, అలానే అయింది. కోకో పౌడర్ తో కూడా ఇంతే డార్క్ అయింది కదా. యా, సేమ్ డార్క్నెస్ ఉంది. కానీ ఇది పైన లేయర్ కొంచెం బ్రౌన్ అవుతుంది కాబట్టి మనకు అలా అనిపిస్తుంది. కానీ అదే చాక్లెట్ డైరెక్ట్ చాక్లెట్ సాస్ యాడ్ చేస్తే చాలా రిచ్ కలర్ ఉంటుంది. ఇంకా ఇన్సైడ్ కూడా అదే టెక్స్చర్ మెయింటైన్ అవుతుంది. ఓకే, సో మన కేక్ కూడా కూల్ అయింది. లెట్ మీ చెక్. ఓకే, క్రీమ్ కూడా అయిపోయింది. సో స్టార్ట్ చేసేసుకుందాం. Yes. నాకు ఒక నైఫ్ ఇచ్చేసి ఫస్ట్ సైడ్స్ లూజన్ చేస్తాను. సో ఇప్పుడు బోర్డ్ అండ్ టర్న్ టేబుల్ కూడా ఇచ్చాము. వేడిగా ఉంది అంటే మనం కట్ చేయలేం. అంటే ఇప్పుడే ఫ్రెష్ గా ఉన్న ఫీల్ అది తెలిసిపోతుంది కదా. ఫ్రెష్ ఫీల్ ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు ఫస్ట్ మనం కట్ చేసాం కదా, మనకి 2 layers ఆఫ్ ఫిల్లింగ్స్ ఉంటాయి ఇందులో సెంటర్ లో. సో ఫస్ట్ ఫిల్లింగ్ నేను యాడ్ చేసేస్తాను ఇక్కడే. ఫస్ట్ ఫిల్లింగ్ వచ్చేసి మన నార్మల్ గా అయితే ఒకటే లేయర్ కదా మనం వేస్తాము. ఒకటే లేయరే 2 ఫిల్లింగ్స్. చూడు ఇప్పుడు అదే చూపిస్తున్నాను. సో ఫస్ట్ చాక్లెట్ సాస్ తీసుకొని మొత్తం ఈ స్పాంజ్ పైన వేసేద్దాం. సో ఇప్పుడు దీనిపైన నేను బటర్ క్రీమ్ వేస్తాను. దీన్ని స్ప్రెడ్ చేయక్కర్లేదా? స్ప్రెడ్ చేయాలి, అదే సోక్ అయిపోతుంది. అంటే ఎవ్రీ పీస్ కి కాకుండా సడన్ గా ఒక్కొక్క పీస్ కి ఒక్కొక్క ఫ్లేవర్ లాగా వస్తుంది. ఈ బటర్ క్రీమ్ పైన కివీ క్రష్ యాడ్ చేస్తాం. సో 2 layers ఆఫ్ ఫిల్లింగ్స్ అన్నాను చూడు. అవును. ఫస్ట్ చాక్లెట్ సాస్, దెన్ బటర్ క్రీమ్, దెన్ కివీ పైన కింద ఫిల్ చేసి మధ్యలో మీరు ఇప్పుడు దీని వల్ల ఏమవుతుందంటే బాటమ్ లేయర్ అంతా చాక్లెట్ సోక్ చేసుకుంటుంది, టాప్ లేయర్ అంతా ఈ క్రష్ సోక్ చేసుకుంటుంది. ఓకే, సో ఇప్పుడు మన బేస్ కూడా పెట్టేసుకుందాం. సో ఇప్పుడు బటర్ పేపర్ తీసేద్దాం. సో ఇప్పుడు ఏం చేస్తానంటే మొత్తం కేక్ నంతా గ్రీన్ కలర్ తో క్రమ్ కోటింగ్ చేసేస్తాం. అంటే కివి వేసాం కాబట్టి లేదు అంటే ఆ థీమ్ కాన్సెప్ట్ మెయింటైన్ చేద్దాం. ఓకే ఓకే, సో ఇప్పుడు గ్రీన్ కలర్ కి మనము ఇందులో కలర్ యాడ్ చేసుకుందాం. అట్ ద సేమ్ టైం మన దగ్గర లెఫ్ట్ ఓవర్ కివీ క్రష్ ఉంది కదా, అది కూడా యాడ్ చేసేద్దాం.
కోటింగ్ స్టార్ట్. సో అయిపోయింది. అంత ప్రాపర్గా మిక్స్ అయిపోయింది కదా, మనం క్రమ్ కోటింగ్ స్టార్ట్ చేసేద్దామా? ఓకే. నాజిల్ టిప్ ఇవ్వాలి ఇదా? యా, సైడ్స్ కవర్ చేసుకోవడానికి. యా, నాకు నా బ్లాక్ నైఫ్ ఇచ్చేసాను. ఈ ఎక్స్ట్రాస్ అంతా లోపలికి స్క్రేప్ చేసేసుకుందాం. సో క్రమ్ కోటింగ్ చేసేసుకున్నాం కదా, Yes. ఇప్పుడు మనం ఈ చాకో చిప్స్తో సైడ్స్ అంతా కవర్ చేసుకున్నాం. మీకు గుర్తుందా మనం ఫ్యూ ఎపిసోడ్స్లో కొన్నిసార్లు ఆల్మండ్స్తో, కొన్నిసార్లు Yes, yes, చాక్లెట్ choco flakes. పౌడర్స్తో, యా Yes. ఫ్లేక్స్తో అని సేమ్ ప్రాసెస్ చాకో చిప్స్. Yes. ఓకే, చాక్లెట్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి ఈ కేక్ చేసేసారు. యా, ఎందుకంటే హెవీ చాక్లెట్ కదా మొత్తం కంప్లీట్ గా. వెరీ కలర్ఫుల్, ఆల్మోస్ట్ డార్క్ బ్రౌన్, గ్రీన్. బాగుంది కదా Yes. కాంబినేషన్. నాకు చెట్లను చూసినట్టు నేచర్. Oh my god. Yes, of course. పండ్లు కూడా బాబాయ్. Same look like the innocent trees and Yeah. plants, right? So, ఓకే, సో నాకు నాజిల్ టిప్ స్టార్ టిప్ చిన్నది. ఇప్పుడు దీంట్లో కూడా గ్రీన్ కలర్ నింపుకుందాం. అదే యా, అగైన్. సో ఇప్పుడు టాప్ బార్డర్ ఇచ్చుకుందాం. సో ఇప్పుడు సెంటర్ అంతా మళ్ళీ చాకో చిప్స్ తో ఫిల్అప్ చేసేసుకుందాం. బార్డర్ టచ్ అయినా పర్లేదా? స్లైట్ గా పర్లేదు, బికాజ్ అది పౌడరీ సబ్స్టెన్స్ కాదు కాబట్టి వీ కెనాట్ హ్యాండిల్ ఇట్ సో వెల్. ఓ, మనం ఇదే ప్రాసెస్ లో కూల్ కేక్ కూడా చేసుకోవచ్చు. సేమ్ సేమ్ ఈ చాకో చిప్స్ అవన్నీ వేసి. ఇంతకీ నీకు సాయి కిరణ్ గురించి ఏం తెలుసో చెప్పలేదా? హీస్ యంగ్, హీ స్మార్ట్, Okay. హీస్ హ్యాండ్సమ్. అండ్ నాకు తెలిసింది ఏంటంటే ఐ లైక్ హిస్ ఐస్ ఓ, ఓకే. కలర్ అనమాట. ఐ కలర్. కలర్, యా. ఓకే. అన్ని మూవీస్ చూసావా? ఆల్మోస్ట్. యా, ఆల్మోస్ట్ అన్నీ చూసాను, బికాజ్ ఆ టైంలో హీ వాస్ గుడ్ లుకింగ్ కదా. ఎస్. రైట్ నౌ ఆల్సో హీస్. ఆఫ్ కోర్స్, దట్స్ వాట్. అందుకే కదా ఇంత కష్టపడి ఇంత మంచి చేస్తున్నాం. యా. సో నువ్వే కావాలి అనగానే మనకు గుర్తొచ్చేది సాయి కిరణ్ గారు అని చెప్పొచ్చు. బేసికలీ ఆ టైంలో మంచి భూమి వచ్చింది తనకి. అండ్ తర్వాత ఇప్పుడు చాలా డెవోషనల్ గా యా, చాలా డివోషనల్ రోల్స్ చేశారు. అవును, తెలుసా? I know. అందులో కూడా ఎంత బాగా సెట్ అయింది. యాక్చువల్ గా సెట్ అయిపోయారు. యాక్చువల్ కొన్నిట్లలో దేవుడి క్యారెక్టర్ చాలా మందికి set అవ్వదు. యాప్ట్ గా ఉన్నారు అలాగే. ఓకే, సో ఇప్పుడు సెంటర్ లో నేమ్ కోసం పెట్టుకుందాం. ఓకే, కూల్ మ్యాన్. ఎస్, ఓ రియల్లీ. ఓకే, సో నేమ్ రాసుకొని ఒక సింపుల్ రౌండ్ ఉంది చూడు అక్కడ. This one. యా, అగైన్ యూ యూస్ గ్రీన్ ఓన్లీ. దానిపైన కాంట్రాస్ట్, ఇంకా వేరే కలర్ రాకూడదు. బాగుంది. బాగుంటుంది, మన ఇష్టం.
ఫైనలీ సో బ్యూటిఫుల్ కేక్ రెడీ అయిపోయింది. యాక్చువల్లీ చాలా బాగుంది కదా. ఎస్. జాగ్రత్త సైడ్స్ లో, బికాస్ మనమంతా రాకీ ఎఫెక్ట్ కోసం అలానే ఉంచాము. అండ్ నా సైడ్ నుంచి విషెస్ చెప్తావు కదా? షూర్, తప్పకుండా చెప్తాను. అండ్ ఇది కష్టపడి ఇష్టపడి చేసావని కూడా చెప్తాను. సో హ్యావ్ ఫన్. ఎస్, ఆఫ్ కోర్స్. ఎమ్మి చాకో కివీ కేక్ సాయి కిరణ్ బర్త్డే సెలబ్రేషన్స్ కోసం అని రెడీ అయిపోయింది. సో అక్కడికి వెళ్ళేసి మనం సెలబ్రేషన్స్ స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గో. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సార్. నా తరఫు నుంచి, మా సెలబ్రేషన్స్ ప్రోగ్రామ్ తరఫు నుంచి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సార్. థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని కలిసినందుకు అండ్ మీ బర్త్డే సెలబ్రేషన్స్ మా సెలబ్రేషన్స్ లో చేసుకున్నందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అండ్ మీకోసమని ఒక మంచి కేక్, నేను మా అపూర్వ గారు, కేక్ డిజైనర్ అపూర్వ గారు కలిసి మీ గురించి మాట్లాడుకుంటూ ఒక మంచి కేక్ తయారు చేసుకుని మీకోసం. వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్. సాయి కిరణ్ గారు, మీ ఫస్ట్ స్టెప్ నువ్వే కావాలి మూవీ ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్ లో. అంటే అంత పెద్ద బ్యానర్ లో ఫస్ట్ మూవీ అండ్ డెబ్యూట్ ఫిలిం, అంటే ఒక బ్లాక్ బస్టర్ అయింది. అండ్ మిమ్మల్ని చూడగానే ఎవరికైనా ఫస్ట్ గుర్తొచ్చే సాంగ్ అనగనగా ఆకాశం ఉంది. ఫస్ట్ అంటే నాకు కూడా ఫస్ట్ అదే గుర్తొచ్చింది. మేము అదే పాడుకుంటూ కేక్ కూడా చేసాము ఫస్ట్ థింగ్. అండ్ అంత మంచి హిట్ పడింది మీకు, ఫస్ట్ స్టెప్ లోనే మంచి బ్లాక్ బస్టర్ అందుకున్నారు. అప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉండింది అసలు? దాని తర్వాత మీ స్టెప్స్ ఎలా వెళ్ళాయి? అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి, అంత సక్సెస్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐ థాట్ ఓకే, ఒక కాలేజ్ ఫిలిం బాగా రన్ అవుతుంది, ఎందుకంటే డైలాగ్స్ బాగున్నాయి, సాంగ్స్ బాగున్నాయి. సో ఓకే, బాగా రన్ అవుతుంది అనుకున్నాను. ఒక 100 days ఫిలిం అవుతుంది అనుకున్నాను. బట్ అది 375 days షీల్డ్ వచ్చింది నాకు. 375 days షీల్డ్ ఇచ్చారు. అండ్ ఇట్ వాజ్ లైక్ ఎ బ్లాక్ బస్టర్. సో అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతలాగా అవుతుందా. ఒక ఫస్ట్ డే ఓకే బాగానే ఉంది అన్నారు. సెకండ్ డే, థర్డ్ డే ఫ్రెండ్స్ దగ్గర నుంచి, రిలేటివ్స్, చాలా బాగుంది 1 week దాటేసరికి ఈ రోడ్ మీద వెళ్ళి ఆటోల దగ్గర నుంచి టీవీ ఛానల్ ఎక్కడ చూసినా ఆ సాంగే. సో ఇట్ వాజ్ ఎ వెరీ హ్యాపీ టైం. చాలా అన్ఎక్స్పెక్టెడ్ ఇది హ్యాపీనెస్ అనమాట. సాయి కిరణ్ గారు, సక్సెస్ ఇక్కడ కొలమానం. మీకు నార్మల్ గా సక్సెస్ వచ్చిందంటే ఒక రేంజ్ లో అది ఉంటుంది, నార్మల్ అంటే అప్రిషియేషన్స్ అన్ని ఉంటాయి. సో ఇండస్ట్రీ మిమ్మల్ని ఎలా చూసింది ఆ టైంలో? ఇండస్ట్రీ తెగ ఫోన్లు వచ్చేసాయి. ఫోన్ అలా రింగ్ అవుతూనే ఉండేది. మా అమ్మమ్మ కోపం వచ్చి ఫోన్ తీసి పక్కన పడేసేది, ఫోన్ తీసి ఇలా పెట్టేసేది. పొద్దు నుంచి ఫోన్ రింగ్ అవుతున్నాయి. అప్పుడు సెల్ ఫోన్స్ ఉండేవి కాదు కదా, ల్యాండ్ లైన్స్. సో చాలా కలకల ఉండింది ఆ టైం. సాయి కిరణ్ గారు, ఇప్పుడు మంచి డివోషనల్ మూవీస్ చేస్తున్నారు, చాలా మంచి పేరు కూడా తెచ్చి పెడుతున్నాయి. అవి చేయడానికి గల కారణం ఏంటి అసలు? అంటే డివోషనల్ మూవీస్ స్టార్ట్ చేయడానికి గల కారణం ఏంటి? కొంచెం అయితే మాకు తెలుసు, నార్మల్గా మీ ఫేస్ చాలా బాగా సెట్ అవుతుంది, మీ నోజ్ షార్ప్ ఫీచర్స్ అండ్ ఎవ్రీథింగ్ మీకు బాగా సెట్ అయిపోతుంది, రాముడు ఇలాంటివన్నీ సెట్ అయిపోతాయి. కాకపోతే వాటికి కారణం ఏంటి చేయడానికి? సుమన్ గారు. ఓ ఓకే. కారణం ఒకే మాటలో చెప్పాలంటే సుమన్ గారు. ఈ క్యారెక్టర్స్ కి నేను సెట్ అవుతానన్న విషయం నాకు కూడా తెలియదు. నేను అప్పుడు హోటల్ మేనేజ్మెంట్ ఫినిష్ చేశాను, హీరోగా ట్రై చేస్తూ ఉన్నాను, అంత నార్మల్గా అలా వెళ్తూ ఉన్నాను, డాన్స్ ఫైట్స్ ప్రాక్టీస్ చేస్తున్నాను. ఆ టైంలో నా ఫోటో సుమన్ గారు చూశారు. చూసి శివలీలలు అని ఒక ఈటీవీలో వచ్చిందనమాట. సో దాంట్లో మన్మధుడిగా సెలెక్ట్ చేశారు ఫస్ట్. అప్పుడు మేకప్ టెస్ట్ అప్పుడు సుమన్ గారు వచ్చి ఇలా చూశారు అన్నారు. అమ్మో సెట్ అవ్వలేదేమో, అయ్యో సరేలే అనుకున్నాను. ఓకే సార్ థ్యాంక్ యూ, మేము ఫోన్ చేస్తాం సార్ గారు అని. ఒక నిమిషం, రేపు ఉండగలరా? ఉంటానండి. ఏంటి విషయం అంటే, మీకు మన్మధుడు కంట విష్ణుమూర్తి బాగుంటుంది సార్. విష్ణుమూర్తి నేనా అంటే, ఎందుకంటే ఎన్టీ రామారావు గారి సినిమాలో ఎక్కువ చూసేవాడిని డివోషనల్ మూవీస్. అలాంటి క్యారెక్టర్ నేను చేయాలా ఇప్పుడు అని ఒక
షాకింగ్ గా ఉండింది. సో విష్ణుమూర్తి క్యారెక్టర్ నాకు మ్యాచ్ అవుదేమో సార్ అన్నారు. నీకేం తెలుసులే, మేకప్ వేస్తే చూద్దాం, రాంబాబు గారు చూడండి అన్న. సార్ చూద్దాం చూద్దాం, ఆయన కొంచెం అలా మాట్లాడతారు రాంబాబు గారు. చూసేద్దాం సార్, మేకప్ వేసేద్దాం అన్నారు. ట్రై చేసాం. నెక్స్ట్ డే ఫుల్ హెయిర్ అంతా తీశారు. బాబోయ్ చాలా పెయిన్ఫుల్గా ఉండింది. అండ్ 3 hours మేకప్. ఏంటిది ఇంతసేపు మేకప్ వేస్తున్నారు ఈయన, మాకు సెట్ అవ్వట్లేదు అందువల్ల వేస్తున్నాడేమో అనుకున్నాను. కొత్త కదా, ఇంకా తెలియదు. సో ఆ టైంలో బాగా మేకప్ వేసి ఫుల్ మేకప్ వేస్తుంది. నేనే షాక్ అయ్యాను, బాబోయ్ ఏంటి ఇలా కనిపిస్తావు మనం, బాగుంది ఏదేదో అనుకున్నా. అప్పుడు భలే వర్కౌట్ అయింది ఆ క్యారెక్టర్. చూసి అందరు బయటకు రాగానే అందరు షాక్ అయిపోయారు మిమ్మల్ని గెటప్ లో చూసి. అక్కడ నడుచుకుంటూ వస్తుంటే అక్కడ ఒక చిన్న టెంపుల్ లాగా ఉంటుంది. అక్కడ ఒక అతను దిష్టి తీశాడు, ఈ పూజారి దిష్టి తీశాడు. ఒక అతను పురుష సూక్తం చదివారు నన్ను చూసి. పురుష సూక్తం అంటే విష్ణుమూర్తి స్తోత్రం. ఓకే. సో అప్పుడే అనుకున్నా, ఓ మనం సెలెక్ట్ అయిపోతాం గ్యారెంటీ. కరెక్ట్ గా ఆ టైంలో మా ఫాదర్ తిరుపతిలో ఉన్నారు. యాక్చువల్లీ మనందరూ తిరుపతికి వెళ్ళాల్సింది. బట్ ఏమైందంటే ఈ ఈటీవీ సెలెక్షన్ అని చెప్పి నేను వచ్చాను. అయ్యో తిరుపతి ట్రిప్ మిస్ అయింది, ఇక్కడ మన్మధుడి క్యారెక్టర్ పోయింది, 2 పోయాయి అనుకున్నాను. చూస్తే కట్ చేస్తే వెంకటేశ్వర స్వామి విష్ణుమూర్తి క్యారెక్టర్ వచ్చింది. సో నా కెరియర్ కి నాంది పలికింది సుమన్ గారు. గజాసుర, నీ కడుపు చీల్చడం మా వల్ల కాదు కదా, నీకు మరణమే లేదు కదా. అది మీ సమస్య, నా సమస్య కాదు. సరే, కార్యసాధకులకు అనంతకోటి ఉపాయాలు. మేము పరమేశ్వరుణ్ణి ప్రసన్నుణ్ణి చేసుకుంటాం. త్రినయన త్రిలోకపాలక, ఆపద్బాంధవ ఆర్తజన రక్షక, అఖండ ఐశ్వర్య ప్రదాత భక్తజన పాల, పరమ దయాసాగర పార్వతీ వల్లభ, ప్రణవస్వరూప శంభోహరాజ, శంకర మహేశ్వర మహాదేవ శరణు శరణు. సాయి కిరణ్ గారు, నాన్నగారు అంటే సడన్ గా ఒక క్వశ్చన్ గుర్తొచ్చింది. గ్రేట్ సింగర్ రామకృష్ణ గారు వాళ్ళ సన్ మీరు. తన ఇంపాక్ట్ అంటే తన వ్యక్తిత్వం కానీ తన నేచర్ కానీ మీ మీద ఎంతవరకు ఇంపాక్ట్ ఉంది? మీ లైఫ్ స్టైల్లో మీ కెరియర్ పైన ఎలా ఇంపాక్ట్, ఎంతవరకు ఇంపాక్ట్ ఉంది? పర్సనల్ లైఫ్లో చెప్పాలంటే చాలా ఇంపాక్ట్ అయిందండి. ఎందుకంటే నాకు ఆయన ఒక చాలా రేర్ జెమ్ ఒకటి ఇచ్చేసి వెళ్ళారు, దైవభక్తి. నాకు చిన్నప్పటి నుంచి ఆయన అలా బ్రెయిన్ వాష్ చేస్తూ ఉండేవారు, ఇలా అబౌట్ గాడ్. మనం ట్రబుల్స్లో ఉన్నప్పుడు హౌ టు ఇన్వోక్ గాడ్, మనం ఎలా ఆ ట్రబుల్ని ఫేస్ చేయాలి, గాడ్ని ఎలా ఇంక్లూడ్ చేయాలి దాంట్లో. ఈ ఉత్తిగా గుడికెళ్ళి ఉత్తిన దండాలు పెట్టకూడదు, మనసులో ఉండాలి, అలాంటివన్నీ చెప్పేవారు. అండ్ హీ వాజ్ ఎ వెరీ సాఫ్ట్ మ్యాన్. అంత తొందరగా కోపపడేవారు కాదు. నేను నాకు తెగ కోపం వచ్చేది, కానీ మా ఫాదర్ ఇట్ ఈజీ, టేక్ ఇట్ ఈజీ, రిలాక్స్ అనేవారు. ఏంటి నా అన్నిటికీ రిలాక్స్ అంటున్నారు అనుకునేవాడు. బట్ అది చూడగా నేను కూడా నేర్చుకున్నాను. అండ్ నౌ ఐఎమ్ ఏ వెరీ రిలాక్స్డ్ పర్సన్. ఐ డోంట్ కేర్ అబౌట్ దేని గురించి కేర్ చేయను. అలాంటి ఒక స్టేట్కి వచ్చింది మైండ్. తన వ్యక్తిత్వం ఇప్పుడు మీరు అడాప్ట్ చేస్తున్నాం బికాజ్ ఇట్స్ బాగుంది, కంఫర్టబుల్గా ఉంది. ఇలా ఉంటే దేనికి రియాక్ట్ అవ్వకుండా, దేనికి మనం ఓవర్గా ఎమోషనల్ సినిమా కాదు కదా, అది లైఫ్. మన ప్రాబ్లం ఏంటంటే చాలా మంది సినిమాలో రియాక్ట్ అయినట్టు అవుతుంటాం. సినిమాని చూసి ఓహో ఇలానే రియాక్ట్ అవ్వాలి కాబోలు అనుకుంటాం మనకి తెలియకుండా. సో ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు సినిమాలో వాడు ఎలా రియాక్ట్ అవుతారో మనం రియాక్ట్ అవుతాం, విచ్ ఇస్ రాంగ్. సినిమాటిక్స్కి కొన్ని ఉంటాయి, రియల్ లైఫ్కి కొన్ని ఉంటాయి. మా ఫాదర్ చెప్పిన డైలాగ్స్ ఇవన్నీ. నువ్వే కావాలి మూవీకి ముందు మీ గోల్స్ కానీ మీ అంబిషన్స్ కానీ, అంటే స్టూడెంట్ లైఫ్ నుంచి వచ్చేసారు, కెరియర్ స్టార్ట్ చేసేసారు, దానికంటే ముందు మీ గోల్స్ కానీ అంబిషన్స్ కానీ కెరియర్స్ ఇలా డిజైన్ చేసుకుంటే బాగుంటుంది, అలా ఉంటే బాగుంటుంది అని ఒక థాట్ మీకు ఉండే ఉంటుంది. అలాంటి థాట్ అంటే ఎలాంటి థాట్ ఉండేది? ఏమవ్వబోయి ఏమయ్యారు? యాక్చువల్లీ యాక్టర్ అవ్వబోయి యాక్టర్ అయ్యాను. ఎందుకంటే 10th క్లాస్లో సుశీల్ గారు మా రిలేషన్ తెలుసు కదా, మా నాన్నమ్మ అవుతారు. సో ఆవిడ సన్ మ్యారేజ్ ఉండింది. అప్పుడు వెడ్డింగ్ కార్డ్స్ ఇవ్వడానికి చెన్నైలో మేము అందరు యాక్టర్స్ దగ్గరికి వెళ్ళి వెడ్డింగ్ కార్డ్ ఇస్తున్నాం, నేను మా ఫాదర్. రజనీకాంత్ గారికి దగ్గరికి వెళ్ళాము. విజయ గార్డెన్స్లో షూటింగ్ జరుగుతుంటే ఒడేక్పాడి అని ఒక సినిమా సాంగ్ జరుగుతుంది.
అప్పుడు వెడ్డింగ్ కార్డ్ ఇవ్వడానికి వెళ్తే ఆయన వెడ్డింగ్ కార్డ్ తీసుకుని నేను రావడానికి ట్రై చేస్తాను సార్ అది ఇది అని చెప్పి, నువ్వు యాక్టరా అని అడిగారు నన్ను చూసి. అంటే లేదు లేదండి అన్నాను. నాకు రజనీకాంత్ చూస్తే దేవుడిని చూసినట్టు అనిపించింది. బికాజ్ అప్పట్లో అందరు ఇండస్ట్రీ అంతా చెన్నైలోనే ఉండేవారు కదా. రజనీ సినిమా అంటే చాలా పెద్ద విషయం అక్కడ, చాలా పెద్ద విషయం. ఇప్పటికి కూడా రాలేదు అని ఒక మాట అంటే రోడ్లో జనాలు కూడా కొట్టేస్తారు, అలా ఉండేది. సో అతను చెప్పేసరికి మా ఫాదర్ లేదండి చదువుకుంటున్నాడు ఇంకా అంటే, నేను రిటర్న్ వస్తున్నప్పుడు మా ఫాదర్ని అడిగాను, నేను యాక్టింగ్ ట్రై చేయనా? ఎవరమై యాక్టింగ్ అంతా వద్దు, చదువుకుని మంచి సాఫ్ట్వేర్ కంప్యూటర్ ఏదైనా నేర్చుకో. ఈయన ఎప్పుడు ఇలా బోర్ విషయాలు చెప్తున్నాడు. 10th స్టాండర్డ్ లో. 10th స్టాండర్డ్. ఓకే. అప్పుడు నా బుర్రలో ఒక దయ్యం వచ్చింది, రజనీకాంత్ చెప్పాడు ఇంకేంటి. రజనీకాంత్ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత ఎవరు సర్టిఫికేట్ ఇవ్వాలి నేను యాక్టర్ అవడానికి? ఇన్స్పిరేషనల్ డైలాగ్ రజనీకాంత్ యాక్టర్ కాదని చెప్పడానికి అని ఒక ఇది రేజ్ అయిపోయింది నాలో. లోపల లోపల నేను చాలా ఫీల్ అయ్యాను, లేదు నేను యాక్టర్ అవ్వాలి అనుకునేవాడిని. మా ఫాదర్ ఏమో వద్దని. ఇది కాలేజ్ వరకు వెళ్ళింది ఇలా గొడవ 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 గొడవ. ఎవ్రీ 6 months ఆ టాపిక్ రాగానే పెద్ద గొడవ అయిపోయింది నాకు మా ఫాదర్కి. నువ్వు ఎప్పుడు ఇలాంటి డబ్బా సబ్జెక్ట్ ఎప్పుడు చదువుకో కంప్యూటర్లో ఏంటి నేను అనేవాడిని. దాని తర్వాత స్లోగా స్టడీస్ తగ్గిందా? స్టడీస్ కొంచెం డౌన్ తగ్గింది. కానీ నువ్వు కాలేజ్లో ఫస్ట్ క్లాస్ తెచ్చుకుంటే, ఎందుకంటే నేను 12th లో జస్ట్ అలా ఫస్ట్ క్లాస్ మార్క్స్ అలా ఎంటర్ అయి పాస్ అయ్యాను. ఓకే. ఆల్మోస్ట్ 68% అలా వచ్చింది 12th లో. సో ఫాదర్ అన్నారు, మరి ఇలా చదివితే కష్టం, నువ్వు కాలేజ్లో సూపర్ మార్క్స్ తెచ్చుకోవాలి, అప్పుడు నేను ట్రై చేస్తాను, చూస్తాను నాకు ఫ్రెండ్స్ ఉన్నారు అంటే. అప్పుడు చాలా కష్టపడి చదివాను. ఇండస్ట్రీ కోసం చదువుకున్నారు. హోటల్ మేనేజ్మెంటే, కానీ గోల్డ్ మెడలిస్ట్ నేను. ఉస్మానియా యూనివర్సిటీ అఫిలియేటెడ్ నీరజ్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అని ఉండేది, ఇప్పుడు నీరజ్ పబ్లిక్ స్కూల్ వాళ్ళది. సో దాంట్లో ఐ గాట్ ఎ గోల్డ్ మెడల్ అనమాట. అప్పుడు ఫాదర్ మా నాన్నగారు సైలెంట్ అయిపోయారు. హోటల్ మేనేజ్మెంట్ లో గోల్డ్ మెడలిస్ట్, కాకపోతే ఇప్పుడు మళ్ళీ దాని అటు సైడ్ కూడా వెళ్ళట్లేదు. సో హోటల్ మేనేజ్మెంట్ అనే టాపిక్ వచ్చింది కాబట్టి డెఫినెట్ గా కుకింగ్ మంచి ఐడియా ఉండి ఉంటుంది. ఏది బాగా చేస్తారు, ఏది బాగా తింటారు అంటే మీకు ఇష్టమైన ఫుడ్స్? ఇష్టమైన ఫుడ్స్ అంటే ఇప్పుడు హోటల్ మేనేజ్మెంట్ లో ఏమవుతుందంటే, ఇప్పుడు జనరల్ గా మన మామూలు వాళ్ళం అంటే మనకి కొన్ని ఫుడ్స్ అంటే బాగా నచ్చుతాయి. హోటల్ మేనేజ్మెంట్ లో ఎక్కువ వండేసి కన్ఫ్యూజ్ అయిపోతాం, నాకేంటి ఇష్టం అనుకుంటాం అప్పుడప్పుడు. కానీ నా ఫేవరెట్ ఫుడ్ అంటే జనరల్ గా దోశ సాంబార్. నాకు ఎవ్రీ డే పొద్దున మధ్యాహ్నం నైట్ పెట్టినా తినేస్తాను. దోశలు అంటే నాకు అంత ఇష్టం. బట్ అదేం పెద్ద విషయం కాదు చేయడం. నేను బాగా చేయగలిగిన డిషెస్ ఏమో కర్రీస్ బాగా చేస్తాను. నాన్ వెజ్ కర్రీస్ అవన్నీ అదరగొట్టేస్తాను. గ్రేట్. అంటే ఇంకా ఎవరైనా చేసేది అంటే వీళ్ళు చేస్తే బాగుంటది, ఈ ప్లేస్ లో నుంచి బాగుంటది అనే ఫుడ్ ఏదైనా ఉందా పర్టికులర్ గా? అంటే ఇన్ని ప్లేసెస్ విజిట్ చేసి ఉంటారు కదా, షూటింగ్ అని అదని. సో ఈ ప్లేస్ లో నేను తిన్న ఫుడ్ ఇది గుర్తుండిపోయింది అంటే, మీరు హోటల్ మేనేజ్మెంట్ కాబట్టి ఇంకా ఆ టర్మ్స్ లో చూస్తుంటారు కదా ఫుడ్ అంతా. ఏ ఫుడ్ తిన్నా కూడా ఓకే వీళ్ళది ఇది బాగుంది ఇది బాగాలేదు ఇలా ఈ టర్మ్స్ లో చూస్తుంటారు కదా. సో అలా బాగా గుర్తుండిపోయిన ఫుడ్ ఏదైనా ఉందా? గుర్తుండిపోయిన ఫుడ్ ఏంటంటే, బాగుంది అనేకంటే బాగాలేదు అనే ఫుడ్ ఒకటి చెప్తాను. ఓకే. బాగుంది కానీ అది తినిన తర్వాత బాగాలేదు. ఏంటంటే మొన్న రష్యాకి వెళ్ళాను షూటింగ్ కి, ఒక సుభాష్ చంద్రబోస్ గారి సబ్జెక్ట్ గురించి తమిళ్ ఫిల్మ్ ఒకటి చేస్తున్నాను. ఆ షూటింగ్లో కింద రెస్టారెంట్కి వెళ్ళాను. మధ్యలో చాలా ఆకలి వేస్తే ఇంకా ప్రొడక్షన్ ఫుడ్ రాలేదు, మొబైల్తో పెట్టుకుని చచ్చిపోతామని నేను సేపు ఒక 10 minutes టైం ఇవ్వండి కింద రెస్టారెంట్కి వెళ్తే బర్గర్స్ ఉన్నాయి. హ్యామ్ బర్గర్ అంటే బీఫ్, సరే తినకూడదు అనుకున్నాను. నెక్స్ట్ మటన్ బర్గర్ అన్నాను. ఓకే అయితే మటన్ బర్గర్ ఒకటి. అది అన్నిటికంటే ఎక్స్పెన్సివ్. జనరల్గా మటన్ అనేది కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటుంది కాబట్టి అది ఆర్డర్ చేశాను. తిన్నాను, బాగుంది. నెక్స్ట్ డే కూడా తిన్నాను, బాగుంది. నెక్స్ట్ డే కూడా తిన్నాను, బాగుంది. చాలా బాగుంది అనుకుంటున్నాను. ఏంటబ్బా ఇంత బాగుంది అనుకున్నాను. అనే టైంలో ప్రొడక్షన్ మేనేజర్, ఏంటి సార్ మీరు డైలీ ఇలా అక్కడ తినేసి వస్తాను, అంతలా ఏం పెట్టేస్తున్నాడు సార్ వాడు అంటే, మటన్ బర్గర్ అంటే చాలా బాగుంది టేస్ట్ అంటే, సార్ అది మీరు తిన్నాను డైలీ అదే తింటున్నాను. అయ్యో రేపటి నుంచి వదిలేండి సార్. ఎందుకు? వదిలేండి సార్, మనకు సంబంధం లేని విషయం అది. కుక్క అలా
గుర్రం సార్, గుర్రమా గుర్రమా అది కాదు. అవునండి ఇక్కడ దాన్నే మటన్ అంటారు. ఎందుకంటే ఎలా అంటారు నాకే తెలుసు సార్, ఇక్కడ రష్యన్స్ అలానే అంటారు. గుర్రం తిన్నానండి తెలియకుండా, కర్మగాలి. అది కూడా డైలీ తినేసాను కానీ నచ్చింది. బాగుంది, అంటే సేమ్ మటన్ లాగా ఉంది టేస్ట్. అండ్ ఇట్ వాజ్ బాగా చేశారు, చాలా ఎనర్జెటిక్ గా ఉంది. వెరీ నైస్. బట్ అది ఒక కొన్ని ఇలాంటివి మర్చిపోలేని ఫుడ్స్ ఉంటాయి. సో తినేటప్పుడు నచ్చింది కానీ తర్వాత నచ్చలేదు. తర్వాత గుర్రాన్ని చూస్తే గిల్టీగా అనిపిస్తుంది ఇప్పుడు నాకు. పాపం దాంతో టీవీలో కానీ రోడ్డు మీద గుర్రాన్ని చూస్తే అనిపిస్తుంది. సో యానిమల్ టాపిక్ వచ్చింది కాబట్టి వన్ మోర్ క్వశ్చన్. మీరు యానిమల్ దానిలో ఉన్నారు అంటే బ్లూ క్రాస్ మెంబర్, అండ్ అంటే మీరు యానిమల్స్ ని ఎక్కువ లవ్ చేస్తారు అనేసి కూడా విన్నాం. అండ్ స్నేక్స్ ఎస్పెషల్లీ, ఎక్కడైనా స్నేక్ కనిపిస్తే కొంచెం కూడా భయపడకుండా వెళ్ళిపోయి పట్టుకుంటారంట. మేము జనరల్ గా టీవీలో స్నేక్స్ చూస్తేనే భయపడిపోతాం. అంటే అదో టైప్ లో, అంటే స్నేక్ పాకుతుంది అంటే అదో టైప్ లో ఫీలింగ్ ఉంటుంది నార్మల్. అలాంటిది మీరు పట్టుకోవడం, వాటితో ఆడుకోవడం, అండ్ అవి మీతో ఆడుకోవడం, అసలు ఏంటి ఆ కనెక్షన్? తెలియదండి ఫ్రాంక్ గా చెప్పాలంటే. నాకు చిన్నప్పటి నుంచి స్నేక్స్ అంటే ఇష్టం. ఒక 6 years 7 years నుంచి నాకు స్నేక్స్ అంటే విపరీతమైన ప్రేమ. దాన్ని చూడగానే అలా మనసు కరిగిపోతుంటుంది. స్నేక్స్ అంటే ఇష్టం ఉంటుంది. నార్మల్ పెట్స్ అంటే పిల్ల కుక్క ఉంటుంది జనరల్ గా, ఒక్కొక్కడికి ఒక్కొక్క పిచ్చి అంటారు కదా, అలాగా స్నేక్స్ అంటే నాకు చిన్నప్పటి నుంచి అది చూద్దాం, ఒకసారి చూద్దాం అసలు దాన్ని ఎలా ఉంటుంది, అది టచ్ చేయడానికి ఎంత షైనీగా ఉంది, సాఫ్ట్గా ఉంది అని ఒక ఇది. అండ్ ఐ యూస్ టు లైక్ ఇట్. ఒకసారి నేను ఫస్ట్ స్నేక్ ఎప్పుడు పట్టుకున్నాను అంటే ఐ వాజ్ 7 years old. 7 years ఏమైందంటే మా సైన్స్ టీచర్ ఒక ఆవిడ, పిల్లలు మీ వర్షాకాలంలో మీ చెట్ల దగ్గర చూడండి వానపాములు వస్తాయి, వానపాముల్ని తవ్వి తీసుకెళ్ళి చెట్లలో వేయండి, పూల కుండీల్లో వేస్తే మీ పూలు బాగా పెరుగుతాయి, ఎందుకంటే అది సాయిల్ని ఫర్టిలైజ్ చేస్తుంది అని చెప్పింది. సో వర్షం పడగానే వెంటనే ఒక గిన్నె ఒక స్పూన్ పట్టుకుని పరిగెట్టాను కిందకి. అక్కడక్కడ వెళ్ళి వెతుకుతున్నా. అప్పట్లో పెద్ద ఇంత వనపాలు ఉండేవి, ఈ మధ్య మరి ఇంత పెద్ద వనపాలు ఉండేవి. ఒక్కొక్క దాన్ని పట్టుకుని ఆ గిన్నెలో వేసుకుంటున్నాను. అప్పుడు ఒక స్నేక్ పట్టేసుకున్నాను తెలియకుండా. అది కూడా గిన్నెలో వేసేసుకున్నాను వనపాలతో పాటు. ఇట్ వాజ్ ఎ కోబ్రా, బేబీ కోబ్రా. అండ్ అది ఇలా పడవలేదు చూస్తా ఉంటుంది, కరవట్లేదు. ఇదేంటి వెరైటీగా ఉంది, తీసి చూస్తున్నాను, బాగుంది. ఇలా అందంగా ఇలా నించుంది, ఇలా పట్టుకున్నాను, ఇలా చుట్టుకుంది చేతికి ఇక్కడ. చూస్తున్నాను, చూస్తూ మీకు అసలు భయం వేయకుండా దాన్ని చూస్తూ, ఇంకా భయం అనేది మనం క్రియేట్ చేస్తాం సార్ మన పిల్లలకి. మనం భయం అనే మాట పిల్లల మైండ్లో క్రియేట్ చేసి స్పాయిల్ చేస్తాం మైండ్ని. తెలియనప్పుడు భయం ఉండదు, తెలియకపోతే భయం ఉండదండి. ఒక చాలా చిన్న పిల్లాడు ఉన్నాడు, వాడిని తీసుకెళ్ళి పులి దగ్గర ఇవ్వండి, ఇలా ముట్టుకుంటాడు పులి, ఎందుకంటే తెలియదు కాబట్టి. సో ఆ తెలియనితనంలో భయం అనేది ఉండదు. సో నాకు తెలియదు అది సో డేంజరస్ అని. సో చేతితో పట్టుకుని అది ఇలా చుట్టుకునేది కాబట్టి దాన్ని మాత్రం పాతకుండా మిగతా వానపాములు తీసి చేట్లలో పాతున్నాను. దీన్ని లాస్ట్లో పాద్దాం అని చెప్పి ఇలా తీసి పాతుంటే బయటకు వస్తుంది. మళ్ళీ తవ్వి మళ్ళీ పాతి మళ్ళీ మూసిపెడితే మళ్ళీ డింగ్ అని బయటకు వస్తుంది. ఏంటి పోన్లే పాపం, సరే దీన్ని తర్వాత పాద్దాం చేతితో పెట్టి మిగతా మా మామగారు అనుకోండి, మా అమ్మమ్మ వాళ్ళ బ్రదర్ వచ్చి సన్, ఆయన ఒక స్టిక్తో ఫట్ అని కొట్టాడు చేతి మీద. అక్కడ కొడితే పడిపోయింది పాము కిందకి. పడిపోతే నేను ఆయన కొట్టాడేంటి నన్ను అని చాలా బాగా చూసుకునేవారు నన్ను. కొట్టారా అని చెప్పి ఓ అని ఏడుపు. అక్కడేమో స్నేక్ని చంపేశారు, దాన్ని చంపారని ఇంకొక ఏడుపు. సో ఏంటది పాము, అది తాసుకొని చంపేస్తుంది అది, నేను అది ఇది డామ్ అని తిట్టారు. కానీ నాకు మైండ్లో ఒక డౌట్ ఉండిపోయింది అప్పుడు. ఏంటంటే నేను దాంతో ఒక 40 minutesగా అది నా వేల మీద ఉంది. అది తలుచుకుంటే నన్ను చంపుండొచ్చు, ఖర్చు ఉండొచ్చు. అంత స్నేక్ చిన్నపిల్లని కరిస్తే ఈజీగా చచ్చిపోతారు. బట్ ఇట్ డి నాట్ బైట్ మీ, నన్ను కరవలేదు. ఎందుకు కరవలేదు? ఎందుకు కరవలేదు? మనం మాత్రం దాన్ని ఎందుకు చంపేసాం, అది నన్ను ఎందుకు చంపలేదు అని మైండ్లో అలా ఉండింది ఆ క్వశ్చన్. అదే అలా 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 పెరిగి
చాట్ అంత చేప అంత అయింది ఇప్పుడు. సో అది వెతుకుతూ పెద్ద పాములు పట్టుకొని స్టార్ట్ చేశారు. యా అంటే తర్వాత నాకేమనిపిస్తుంది అంటే అవి మనల్ని చంపడానికి పాము అంటే అమ్మో మనం చంపేస్తుందని ఫిక్స్ లో ఉంటాం. అది కాదు, దట్స్ నాట్ ద ట్రూత్. అవి వాటి లైఫ్ అవి బతుకుతున్నాయి, మన లైఫ్ మనం బతుకుతున్నాం. మీరు పాములు పెంచుతారని కూడా విన్నాను. పెంచడం అంటే నేను వాటిని రెస్క్యూ చేస్తాను. ఇప్పుడు సిటీలో ఎక్కడైనా స్నేక్ వస్తే మాది ఒక గ్రూప్ ఉంది, ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ అని. దానిలో ఏం చేస్తామంటే వి ట్రైన్ మెంబర్స్. దానిలో ఎవరైనా మెంబర్స్గా చేరొచ్చు. ఆ మెంబర్స్ని మేము దానిలో డాక్టర్స్ ఉన్నారు, యాక్టర్స్ ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు, అందరూ డిఫరెంట్ ప్రొఫెషన్స్ ఉన్నారు. వాళ్ళకి మేము ఒక 2 years 3 years నేర్పిస్తాం స్నేక్ని దూరంగా చూసి ఎలా ఐడెంటిఫై చేయాలి, అది వెనమసా నాన్ వెనమసా, దాన్ని మనం ఎలా రెస్క్యూ చేయాలి, అదంతా నేర్పిస్తాం. సో జూబ్లీహిల్స్, బంజారా హిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి అంతా నా జ్యూరిస్డిక్షన్లోకి వస్తుంది. సో స్నేక్ ఎస్పెషల్లీ సినిమా వాళ్ళ ఇళ్ళల్లో అంటే మన వాళ్ళు వెళ్ళడానికి భయపడతారు, మీరు వెళ్ళండి అని. సో అప్పుడు నేను ఫ్రీగా ఉంటే వెళ్తుంటాను మ్యాక్సిమం. సో చిరంజీవి గారి ఇంట్లో పట్టాను, పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో పట్టాను, నాగార్జున గారి ఇంట్లో పట్టాను, అన్నపూర్ణ స్టూడియోలో పట్టాను, నాగార్జున గారి కార్లో ఒకసారి స్నేక్ వస్తే పట్టాను. కార్లో బై మిస్టేక్ ఎక్కిపోయింది కోబ్రా స్కోడాలో. అదొక 4 hours కూర్చుని క్యాచ్ చేసాం. అది పట్టుకునేటప్పుడు మీకేం అవుతుంది అసలు? అంటే ఎప్పుడు అది బై మిస్టేక్ కూడా కాటేయడం అలాంటిది ఏం జరగదు? కరిస్తే చాలాసార్లు కరిచింది. మరి దాని నుంచి ప్రికాషన్స్? ఒక ముఖ్యమైన విషయం ఏం చెప్పాలంటే ఉన్న స్నేక్స్లో, మన ఇండియాలో ఉన్న స్నేక్స్లో 80 to 90% స్నేక్స్కి విషయం ఉండదు. ఓకే, ఒక 10 స్నేక్స్ కనిపించాయంటే దానిలో 8 స్నేక్స్కి విషయం ఉండదు. ఓన్లీ 20% స్నేక్స్కే విషయం ఉంటుంది. ఆ 20% స్నేక్స్ వల్ల బ్యాడ్ నేమ్ వీటందరికీ. ఇప్పుడు అంటారు కదా కొంతమంది కరప్ట్ పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళందరికీ బ్యాడ్, అలాగా. సో మ్యాక్సిమం నన్ను కలిసింది నాన్ వెనమస్ స్నేక్సే, విషయం లేనివే. విషయం ఉన్నది ఒకే ఒకసారి కలిసింది. అండ్ మనకి టైం ఉంటుంది, ఒక 2.5 hours ఉంటుంది హాస్పిటల్కి వెళ్ళడానికి. ఓకే, 2.5 to 3 hours మాక్సిమం. అంటే ఇందులో మొత్తం రీసెర్చ్ చేశారు కాబట్టి యు నో బెటర్, రైట్ సార్? ఓకే, కాబట్టి తెలుసు, లేదంటే కన్ఫ్యూజ్ అవుతాం జనరల్ గా. అవును, ఫస్ట్ భయపడిపోయి గోల్ చేసేసి. అయినా కూడా భయం వేసింది. అవునా? ఎందుకంటే ఫస్ట్ టైం మనలో విషయం ఎక్కుతుంది. దిస్ కెన్ కిల్ మీ. మరే అవునా? ఒక ఆరని అగరబత్తి మన చేతిలో అలా దింపుతున్నట్టు ఉంటుంది. ఆ విషయం అలా వెళ్తుంటే తెలుస్తుంది మనకి, ఓహో ఇక్కడ ఉంది అని. చాలా నొప్పి వస్తుంది. అవునా? ఇది నన్ను చంపగలదు అనే విషయం మనకు తెలుసు కాబట్టి భయం స్టార్ట్ అయిపోయింది ఫస్ట్ నాకు. కానీ ఒక సైడ్ నుంచి నా సైన్స్ నాకు చెప్తుంది 2.5 hours టైం ఉంది, ఎందుకు రిలాక్స్ అని కష్టపడి డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయాను హాస్పిటల్కి. అండ్ ఐ వాస్ ట్రీటెడ్. ఇంట్లో మళ్ళీ దాని తర్వాత కూడా మళ్ళీ యాజ్ యూజువల్ వాటితో ఇంట్లో ఏం చెప్పానంటే శ్రీశైలంలో షూటింగ్ ఉంది, గబుక్కుమని పిలిచారు, వెళ్ళిపోయానని చెప్పారు. 4 days తర్వాత డిశ్చార్జ్ అయ్యి వచ్చి 4 days ఉన్నారా హాస్పిటల్? 4 days ఉన్నాను. ఇప్పటికీ అయినా సరే మళ్ళీ వెళ్తారు, మళ్ళీ వాటితో ఆడతారు, మళ్ళీ అవి మీతో చాలా ఫ్రెండ్లీగా కూడా ఉంటాయి కదా? నార్మల్ ఫ్రెండ్లీ ఏంటంటే వాటికి ఒక 6th sense ఉందండి. జనరలీ యానిమల్స్ కి అన్నిటికీ 6th sense ఉంటుంది. ఎస్పెషలీ డాగ్స్ కి, స్నేక్స్ కి, క్యాట్స్ కి ఎక్కువ ఉంటుంది, పిల్లిలకి, కుక్కలకి, పాములకి. ఆ 6th sense ఏంటంటే ఎదుటి మనిషి మన ఎదురుగా ఒక మనిషి నుంచి ఉంటే వాడి ఉద్దేశం ఏంటో వాటికి తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం తేడాగా ఆలోచించే వాళ్ళు ఎవరైనా ఇంట్లోకి వస్తే కొంతమంది కుక్కలకి నచ్చదు. అవును, ఒక 5 మంది ఫ్రెండ్స్ వచ్చారు, ఒకరంటే నచ్చడు, ఎందుకో తెలియదు, వాడిని మాత్రం సీరియస్ గా చూస్తుంటాయి. సంథింగ్ బ్యాడ్ ఏదో వైబ్రేషన్ తేడా ఉంది. అలాగే స్నేక్స్ కూడా ఐడియా వస్తుంది దట్ వెదర్ యు ఆర్ గోయింగ్ టు హార్మ్ ఇట్ ఆర్ నాట్ అని. అంటే ఎస్పెషల్లీ మేము రెస్క్యూ చేస్తున్నప్పుడు, అంటే మామూలుగా ఎవరో ఇంట్లో బై మిస్టేక్ వచ్చిందంటే అవి అందరు మైండ్లో ఇలా చదువుకుంటూ కూర్చోవు. మేము రెస్క్యూ చేయడానికి వెళ్తున్నాం కాబట్టి మేము భయపడితే దాన్ని తెలిసిపోతుంది. సో భయపడకూడదు, కంట్రోల్ చేసుకోవాలి. ఆ భయపడనట్టు యాక్ట్ చేయాలి కొంతసేపు. ఓకే, సో మీరు భయపడుతుందని తెలిసిపోతుంది కాబట్టి అది ఫస్ట్ రియాక్ట్, అది ఇంకా ఆడేసుకుంటుంది మనతో. ఓకే, సో భయపడనట్టు యాక్ట్ చేయాలి దాని ముందు. అది కూడా యాక్టింగ్ అంటే బయట కాదు, లోపల బికాస్ ఇట్ విల్ నో యువర్ ఇంటెన్షన్. సో యూ షుడ్ బి రిలాక్స్డ్ వెన్ యూఆర్ హ్యాండ్లింగ్ ఎ స్నేక్.
ఎస్పెషలీ ఆఫ్టర్ బైట్ షుడ్ బి వెరీ రిలాక్స్డ్. పరిగెట్టడం అని చేయకూడదు, ఎక్కువైపోతుంది, బాడీలోకి ఫాస్ట్ వెనక్కి ఇంజెక్ట్ తొందరగా వెళ్ళిపోతుంది. సో అలా మనం రిలాక్స్గా ఉన్నప్పుడు మన మైండ్ రిలాక్స్గా నిర్మలంగా ఉంటే అది కూడా ఈజీగా టైం అయిపోతుంది. ఒక 1 or 2 minutes డౌన్ అయిపోతుంది స్నేక్. యు నో బెటర్. యాక్చువల్లీ స్నేక్స్ గురించి ఇంత బాగా తెలుసు కాబట్టి ఐ హ్యావ్ ఎ స్మాల్ క్వశ్చన్. పాముల ఆహారం కానీ అవి ఏం తీసుకుంటే ఇష్టంగా అసలు మీరు పెంచుతుంటారు? యు నో బెటర్ అబౌట్ స్నేక్స్, రైట్? వాటికి ఎలకలు, కప్పలు, బల్లీలు. అదే మరి ఏదైతే పాలు, ఎగ్స్ అంటే పాల ఎగ్స్ అవి అసలు యాక్చువల్లీ ఎగ్స్ అనేది స్నేక్ బాగా ఇంకా వేరే దారి లేదు, ఇంకా చచ్చిపోతాను ఆకలితో ఉన్నప్పుడు తింటాయి. ఇంకో ఆప్షన్ లేకపోతే ఎగ్ తింటాయి, వేరే దారి అంతే లేదంటే తప్ప ఇష్టం కాదు. అయ్యో, మన పిల్లలు వేరే దారి లేకపోతే కాయగూరలు తింటారు కదా, అలాగా. ఓకే. మాకు తెలియక మేము పుట్లో ఎగ్స్ వేసేయడము, పాలు పోసేయడం ఇవన్నీ చేస్తాం. పాలు అనేది డేంజరస్ అండి పాములకి. అవునా? ఎందుకంటే మనం మ్యామల్స్ అంటే ఏంటి, పిల్లలకి పాలు ఇచ్చి పెంచే జీవులం. అవును. బర్డ్స్ అలా పాలివ్వవు, ఫిష్ పాలివ్వవు, రెప్టైల్స్ పాలివ్వవు. ఇవన్నీ ఫిష్, ఆంఫిబియన్స్ అలా డివైడ్ అయ్యాయి కదా. రెప్టైల్స్ అనేది పాలివ్వవు వాటి బేబీస్ కి. అసలు పాలు అనేది వాటి కాన్స్టిట్యూషన్, వాటి బాడీ దీంట్లోనే లేదు. సో పాలు మనం దానికి పోస్తే అది పాయిజన్ అయిపోతుంది స్నేక్కి. లంగ్ ఇన్ఫెక్షన్ వచ్చి ఒక 1 week 10 days చచ్చిపోతుంది. అయ్యో. కాకపోతే జనాలందరూ ఫస్ట్ పాలు కనిపించగానే పాలు తీసుకొని వెళ్ళిపోయడం అది చాలా తప్పు. పుట్టలో పాలు పోయకూడదు ఎప్పుడు. బట్ పాలు ఈ మన గుడి బయట ఈ విగ్రహాలు ఉంటాయి కదా, పాము విగ్రహాలు, రావుకేతు విగ్రహం, వాటికి పోయచ్చు. ఎందుకంటే అది ఆస్ట్రాలజికల్ గా చూస్తే మన రాహుకేతు అనే సర్పగ్రహాలకి మనం ట్యూస్డే కానీ సాటర్డే కానీ పాలు పోస్తే మన లైఫ్లో ఉన్న చిన్న చిన్న చికాకులు అవన్నీ తగ్గుతాయి. ఏం చేసిన ప్రాబ్లం అయిపోతుంది, ఏంటిది అనిపిస్తుంటుంది మనకి కొన్ని రోజులు. అలాంటి టైంలో ఏం చేయాలంటే సాటర్డే, ట్యూస్డే అలా ఆ విగ్రహాలకి పాలు పోస్తారు. అంతేగాని పుట్టలో వెళ్ళి పాలు పోసేసి పాముల కింద తాగుతారు అంటే చచ్చి ఊరుకుంటున్నారు. అపార్ట్ ఫ్రమ్ ద స్నేక్స్, అంటే జంతువుల్ని కాసేపు పక్కన పెడితే మళ్ళీ మూవీస్ లోకి వచ్చేస్తే Okay. బాపు గారు, రాఘవేంద్ర రావు గారు, కోదండరామరెడ్డి గారు, ఇలా కె విశ్వనాథ్ గారు, చాలా పెద్ద పెద్ద డైరెక్టర్స్ తో మీరు వర్క్ చేశారు. అండ్ అంత అదృష్టాన్ని చాలా తక్కువ పీరియడ్ లో మీరు తీసేసుకున్నారు కూడా. అండ్ అందులో అన్ని ఆల్మోస్ట్ డెవోషనల్ క్యారెక్టర్స్. అవి అంటే అవే చేయడానికి గల కారణం ఏంటి? వేరేవి రాకపోవడానికి గల కారణం ఏంటి? అంటే మీరు సెలెక్టివ్ గా సెలెక్ట్ చేసుకున్నారా? సెలెక్టివ్ గా నేను ఏది సెలెక్ట్ చేసుకోలేండి. నా లైఫ్ లో నాకు ఏది అడ్డొస్తే అది చేస్తున్నాను, అలా చేస్తూ ఉన్నాను. ఎందుకంటే నా ఉద్దేశంలో సినిమా ఇండస్ట్రీ అనేది లాటరీ లాంటిది. ఓకే. మనకు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేని టైంలో గబుక్ మనం వర్కౌట్ అయిపోతుంది. మనం ఫుల్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్న వర్కౌట్ అవ్వదు. చెప్పలేం, ఎప్పుడు చెప్పలేం. ఇట్స్ లైక్ షేర్ మార్కెట్ కూడా చెప్పొచ్చు, రేపు తగ్గుతుంది, దీపావళి రోజు పెరుగుతుంది, అవి ఏం చెప్పొచ్చు. బట్ సినిమా ఇండస్ట్రీ చెప్పలేం. ఓన్లీ అదృష్టం. మనం ఎంత టాలెంటెడ్ గా ఉన్నా, ఎంత టాల్ గా ఉన్నా, ఎంత బాగున్నా, ఎంత బాగా యాక్ట్ చేసినా రాకపోవచ్చు. మనం వెళ్ళి ఫారెస్ట్ లో తపస్సు చేసుకుంటూ కూర్చుంటే వచ్చి తీసుకెళ్లి హీరో చేసేవచ్చు, చెప్పలేం. సో నేను ఇంతవరకు ఏది ట్రై చేయలేదు. నేనుగా వెళ్ళి నాకు ఛాన్స్ ఇవ్వండి అని నేను ఏది ట్రై చేయలేదు. అవిగా వచ్చిన ఆపర్చునిటీస్ ఇంతవరకు. అండ్ దేవుడి క్యారెక్టర్స్ ఎక్కువ రావడం అంటే అది నేను అదృష్టంగా భావిస్తున్నాను. దాన్ని నేను ఎంజాయ్ చేస్తాను బాగా. యాక్చువల్లీ అందరికీ అదృష్టం నిజంగా కూడా దొరకదు. నేను ఇప్పుడు యాక్చువల్లీ నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, వాళ్ళ పేర్లు నేను చెప్పదలుచుకోలే. దేవుడి క్యారెక్టర్స్ కానీ మైథలాజికల్ అంటే చిరాకు పడతారు. అబ్బా మీసం తీసేయాలి, ఒళ్ళంతా కలదా నవలగా అంటారు. నేను ఎంజాయ్ చేస్తాను దాన్ని. నేను దేవుడిలా ఉంటాను కొంతసేపు. అది దొరకదండి అందరికి ఛాన్స్. అవును. గబుక్మని ఎవరైనా పట్టుకుని మంచి యాక్టర్స్ దేవుడి క్యారెక్టర్స్ చూడండి, మ్యాచ్ అవ్వదు. అది కొన్ని మ్యాచ్ అవుతాయి. అలాంటప్పుడు వై షుడ్ ఐ నాట్ డూ ఇట్ కదా. మనకి మ్యాచ్ అవుతుంది, బాగా సెట్ అవుతుంది, చేయాలి. అప్పుడు వద్దు నేను ఇవే ఎక్కువ చేస్తానంటే అది మన కర్మ. సోషల్ ఎక్కువ ఎందుకు రావట్లేదు అంటారా? బాగా యాక్ట్ చేస్తాను, చూడడానికి బాగానే ఉన్నాను, ఐఎమ్ టాల్. ఇంకా నన్ను పెట్టుకోకపోతే ఎవరి కర్మ వాళ్ళదే కదా. ఐఎమ్ హ్యాపీ డూయింగ్ మై ప్రాజెక్ట్స్. నేను ఇప్పుడు రమ్యకృష్ణ గారితో ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాను. అంతకుముందు మీనా గారితో వెంగమాంబ. అండ్
నెక్స్ట్ మంత్ వెంకటేశ్వర స్వామి ఒక చాలా పెద్ద ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది హిందీలో కూడా వస్తుంది. హిందీలో Yes, I నమో heard about వెంకటేశ it. అనే Yes. ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ అవబోతుంది. సో నా కెరియర్ ఇదని చూస్తుంటే నేను అలా హ్యాపీగా అలా వెళ్ళిపోతుంది నాకు గ్రాఫ్. మీ మొత్తం లైఫ్లో ఎంటైర్ లైఫ్లో ఒక గొప్ప అభిమాని, అంటే మీ మైండ్లో అభిమాని అనగానే గుర్తొచ్చే పర్సన్ ఎవరు ఉంటారని? శివకృష్ణ అని ఒక అబ్బాయి ఉన్నాడు తిరుపతి నుంచి. తనకి చిన్నప్పటి నుంచి నేనంటే ఇష్టం. అంటే నువ్వే కావాలప్పుడు తన హీ వాజ్ వెరీ స్మాల్ బాయ్. అప్పటి నుంచి నేనంటే ఇష్టం. చిన్న చిన్న లెటర్లు రాసేవాడు. అలా 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 కొన్ని రోజులు అయిన తర్వాత మేము ఆర్కుట్లో కలిసాం, మళ్ళీ ఫేస్బుక్లో కలిసాం. నేను ఒక చిన్న ఇంటర్వ్యూ చేసిన, చిన్న సీరియల్ చేసిన, ఏది చేసినా తను చూసి అది కరెక్ట్గా యూట్యూబ్లో పెట్టి నాకు బాబా భలే చేశారండి, ఇది బాగా చేశారండి అని కొన్ని ఏళ్ళగా ఈజ్ ఫాలోయింగ్. ఐ లైక్ ఇట్ అబౌట్ హిమ్. శివకృష్ణ గారు చూస్తున్నారు అనుకుంటాను మోస్ట్లీ. సో చూస్తే కనుక సార్ చెప్తున్నారు కదా, యు ఆర్ గ్రేట్ పర్సన్ అంటే సార్ కి గుర్తుండిపోయారంటే ఆబ్వియస్లీ. సో చాలా సేపటి నుంచి మన కేక్ వెయిట్ చేస్తుంది. అది ఇప్పటికీ కట్ చేయకపోతే ఇంకా అరిచేస్తుంది అనుకుంటాను. సో మన సెలబ్రేషన్ స్టార్ట్ చేద్దాం. ఓకే షూర్. ఎమ్మి కేక్ చాలా సేపు నుంచి వెయిట్ చేస్తుంది. అవును. మీకు ఎలా ఉంది చూడడానికి? ఇట్ లుక్స్ వండర్ఫుల్, చాలా బాగుందండి. సో కట్ చేసేద్దాం. కాకపోతే 1 సెకండ్ కట్ చేసే ముందు మా కోసం మాకు నచ్చిన పాట యాజ్ యూజువల్. ఓకే. అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం వెనక రాగం ఉంది, రాగం నింగిని కరిగించింది, కరిగే నింగి చినుకయింది, చినికే చిటపట పాటయింది, చిటపట పాటే తాకిన్నేల చిలుకలు వాలే చెట్టయింది, రాచిలక నువ్వే కావాలి, నా రాచిలక నువ్వే కావాలి. ఎక్సలెంట్. అన్ని ఇయర్స్ అయిపోయినా కూడా కంప్లీట్ సాంగ్ గుర్తుంది ఇంకా మీకు? ఇలా పాడుతున్నాను అండి ప్రతి ఇంటర్వ్యూలకి. ఏం చేస్తాం ఆ పాట మరి అంతా సో మేము అడక్క తప్పలేదు, ఇంకా ఆప్షన్ లేకుండా కంపల్సరీ అడగాల్సి వచ్చింది. మీకు ఆ పాట అంత మంచి పేరు తెచ్చిపెట్టింది. అవును, దట్స్ రైట్. సో ఓకే. అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం వెనక రాగం ఉంది, రాగం నింగిని కరిగించింది, కరిగే నింగి చినుకయ్యింది, చినుకే చటపట పాటయ్యింది, చటపట పాటే తాకిన్నేల చిలకలు వాలే చెట్టయ్యింది, నా చిలక నువ్వే కావాలి. కేక్ కట్ చేసాం, బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాం. కాకపోతే వితౌట్ గిఫ్ట్ బర్త్డే ఇస్ నాట్ బర్త్డే. అవును కదా. ఎస్, దిస్ ఇస్ ఫర్ యూ. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ సో మచ్. మన సెలబ్రేషన్స్ ప్రోగ్రామ్ ఎలా అనిపించింది? చాలా హార్ట్ టచింగ్ గా ఉంది, బాగుంది. ఎందుకంటే స్పెషల్ గా కేక్ తయారు చేసి తేయడం అనే కాన్సెప్ట్ నాకు చాలా బాగా నచ్చింది. ఇట్స్ లైక్ ఇట్ షోస్ దట్ వీ కేర్ అబౌట్ యూ. ఎస్. సో ఇట్స్ ఎ నైస్ ప్రోగ్రామ్. నేను మర్చిపోలేని ఒక ప్రోగ్రామ్ ఇది. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ బర్త్డేని మా ఛానల్లో మా సెలబ్రేషన్స్ ప్రోగ్రామ్ లో మేము సెలబ్రేట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. అంటే ప్రాజెక్ట్స్ కానీ ఇంకా ఏవైతే చేయబోతున్నారో వాటన్నిటికీ మంచి ఆదరణ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్.